నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. పుట్టపర్తి నియోజకవర్గం ఓబుళదేవి చెరువు మండల పరిధిలోని వెలసిన శ్రీ ధర్మదాస అయ్యప్ప దేవస్థానంలో ఈ నెల 16వ తేదీన శ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నట్లు కోడూరు శ్రీకాంత్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓబుళదేవి చెరువు మండల కేంద్రానికి సమీపంలో కొత్తపల్లి బంగారు బండపైన గత 2012 సంవత్సరం మే 5వ తేదీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారు ఇక్కడ కొలువయ్యి ఈరోజు వరకు దినదినాభివృద్ధిగా వర్ధిల్లుతున్నాడు. ఇందుకు ప్రతి సంవత్సరము ప్రతి ఒక్క దాత సహకరిస్తున్నారు, భక్తులు సహకరిస్తున్నారు. అలాగే 2012 నుంచి టైలర్ నిజాము వివిధ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం శబరిమలలో నవంబర్ 16 నుంచి మండల పూజలో భాగంగా డిసెంబర్ 27 వరకు మండల పూజ జరుగుతాయి. అలా కార్యక్రమంలో ఈ అయ్యప్ప స్వామికి 2012 సంవత్సరం నుంచి మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈయన కావాల్సినటువంటి పూజా సామాగ్రి మొత్తం ఆ రోజు పసుపు, కుంకుమ, నూనె, అన్నీ మొత్తం ఇచ్చేస్తుంటాడు. ఈరోజు వరకు కూడా ఈరోజు ఎంతమంది ఇచ్చినా అది మహాప్రసాదం. ఇంకోటి నా సంకల్పము, అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణమే కాకుండా ఈ ఆలయ ఆవరణంలో ఉపాలయాల అనే ఒక మంచి శుభకార్యం తీసుకొచ్చి భక్తుల తాకిడి తరాలు కాకుండా యుగాలు 1000 ఏళ్ళ వరకు ఒక భక్తుల తాకిడి ఉండాలనే ఒక సంకల్పంతో మొదలుపెట్టాము. ఆ రోజు టైలర్ రాము ప్రథమ పూజితుడు వినాయకుడు విద్యా గణపతిని చేశాడు. అలాగే ఏఎస్ఐ కిషోర్ రెడ్డి సుబ్రహ్మణ్య స్వామిని ఇచ్చాడు. అలాగే ఉత్తమ్ రెడ్డి వడ్డవన్పల్లి నరసింహస్వామిని ఇచ్చాడు. ఎంఆర్ఓ గారు మూల విరాట్ ప్రథమంగా ఆలోచించి అయ్యప్ప స్వామిని పెట్టింటే తహసీల్దార్ శ్రీధర్ అది ఇచ్చాడు. ఇంకా 101 దేవాదాయాల్లో భాగంగా మా అన్నిటికీ సహకరిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పోలీస్ శాఖలో డిపార్ట్మెంట్లో ఉంటూ వృత్తి చేసుకుంటూ ప్రతి సేవా కార్యక్రమం స్పందించే గౌడ్ స్వామి వచ్చి వీరబ్రహ్మం గారు ఈరోజు విగ్రహాన్ని అందజేశారు. ఈ నెల 16వ తేదీ విగ్రహ ప్రతిష్ట. ఈ ప్రత్యేకత ఏమంటే కాలజ్ఞాని పోతులూరు వీరబ్రహ్మంతో పాటు దంపతులు గోవిందమ్మతో కలిపిన విగ్రహం. ఇది ఒక ప్రత్యేకత. ఈ ఆవరణంలో విగ్రహ ప్రతిష్టలేనంటే ముఖ్యంగా ఒక విశిష్టత ఉండేటువంటి ఉంటాయి. ఈ వీరబ్రహ్మం గారు అనేది ప్రతి చోట ఉంటారు. ఇప్పుడు దంపతులు ఇద్దరిని కూడా దర్శించుకోవడానికి ఒక 1000 ఏళ్ళ చరిత్ర ఉండేటట్లు ఇవన్నీ కూడా చేస్తున్నాము. అలాగే మా స్నేహితుడు బాలమిత్రుడు కోడూరు శ్రీకాంత్ ఈ అక్షరాభ్యాసం అనే కార్యక్రమాన్ని చేపట్టి తొలి అక్షరం జ్ఞానామృతం అనే నినాదంతో ఇది 2వ సంవత్సరము. ఆయన చిన్నారులకి అక్షర జ్ఞానం కార్యక్రమం ప్రారంభించాడు పోయిన సంవత్సరం నుంచి. ఇది 2వ సంవత్సరం. అలాగే ఎంతమందికైనా ఉచితంగా పలకలు, బలపాలు, అన్నప్రసాదము ఆ రోజు ఏర్పాటు చేస్తాడు. కావున ఈ అక్షరాభ్యాసం కార్యక్రమము జూన్ 16వ తేదీ ఆదివారం, ఈ నెల 16వ తేదీ ఆదివారం 8:30 ఉంటుంది. అలాగే సౌరుడు స్వామి గౌడస్వామి ఉపాలయం శ్రీ వీరబ్రహ్మం గారు కాలజ్ఞాని వీరబ్రహ్మం గారు గోవిందమ్మ విగ్రహ ప్రతిష్ట జూన్ 16 అదే రోజు శుభగడియల్లో ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. ఈ రెండింటిని కూడా మండల ప్రజలు, గ్రామీణ ప్రాంతాలు కాకుండా వివిధ సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి శుభప్రదం చేయాలని కోరుతాను. స్వామియే స్వామియే. సత్యసాయి జిల్లా ఓడిసి మండలంలో కొత్తపల్లి బండపై ధర్మశాస్త్ర అయ్యప్ప ఏర్పడడం మనందరికీ చాలా శుభసూచకం. ఆ భగవంతుడు మనపైన కరుణ వచ్చేటట్టు చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు ధర్మశాస్త్ర అయ్యప్ప బండపైన ఉపలయాలన్నీ కూడా నిర్మించే దాంట్లో భాగంగా మన సోదరుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి గౌడ్ గారు ఈరోజు బ్రహ్మం గారు గోవిందమాంబల విగ్రహాన్ని
ఇక్కడ ఉపలయాల్లో భాగంగా నిర్మించేందుకు ముందుకు రావడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి ఆయనకు ఆ భగవంతుడు, ఆ బ్రహ్మం గారు, తర్వాత గోవిందమ్మ గారి ఆశీర్వాదం, అష్టైశ్వర్యాలు కలిగించి ఆయనకు మంచి జరగాలని కోరుకుంటూ, ఇలాగే ఎప్పుడూ కూడా ఈ యొక్క ఉపలయాలన్నీ కూడా దినదిన అభివృద్ధి చెందడానికి ఈ యొక్క ధర్మశాస్త్ర అయ్యప్ప కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పోయే విధంగా పూజలు కార్యక్రమాలు చేసినటువంటి ఆంజనేయ నాయుడు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై గోవిందమాంబకి సామిది కూడా చెప్పచ్చు. ఇక్కడ ఓటేచెరు మండలము ఎం కొత్తపల్లి కొండ మీద విగ్రహ ప్రతిష్ట మొదట అయ్యప్ప స్వామి గారు ప్రతిష్ట చేసినారు. ఆ తర్వాత విఘ్నేశ్వరుని ప్రతిష్ట చేసినారు. అదే తర్వాత లక్ష్మీనరసింహ స్వామి విగ్రహం చేసినారు. ఈరోజు మన సుబ్రహ్మణ్యం వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమ్మ గారి విగ్రహ ప్రతిష్టలు చేయడానికి విగ్రహం తెచ్చిచ్చినారు. 16వ తారీఖు విగ్రహ ప్రతిష్ట జరపబడును. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చినటువంటి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రదర్శిస్తూ ప్రతి ఒక్కరూ దేవుని ధ్యానం, ప్రతి ఒక్కరూ దైవ చింతన చేస్తూ మంచి కార్యాలు చేస్తూ మంచి పనులు చేస్తూ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి దేవుని ప్రార్థిస్తున్నాను. దైవభక్తులందరికీ నమస్కారం. నా సర్వీస్లో ఏ పోలీస్ స్టేషన్ కానీ నాకు అందరూ లోకల్ అనేవాళ్ళు. అంటే నా సర్వీస్ రకంగా మోటివేట్ చేశాను. దానికి కారణం మా ఫాదర్. ముఖ్యంగా ఇక్కడ ఈ ఓడిసి అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. చిన్నప్పుడు చదువుకున్నాను, తర్వాత ఇల్లు కూడా కట్టుకున్నానంటే మా ఫ్రెండ్స్ సలహాదారుని.